ఈ మధ్య ఆడవాళ్ళు ఎట్లా తయారవుతున్నారంటే, ఆడవాళ్ళు అందరిని కాదు కొంతమంది ఎక్స్ బాయ్ ఫ్రెండ్ మీద కోపం పెట్టుకున్నదో మరి ఏంటో తెలీదు గానీ, ఎక్స్ బాయ్ ఫ్రెండ్ వాళ్ళ వైఫ్‌ని పొడిచి చెప్పడం ఏంటి మేడం? అవును. ఇది రీసెంట్‌గా మహారాష్ట్రలో అయింది. ఏంటంటే వాళ్ళ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ వైఫ్ యాక్చువల్‌గా ఈమె కోపం అంతా బాయ్ ఫ్రెండ్ మీద. ఎక్స్ బాయ్ ఫ్రెండ్ మీద. కానీ అయినా కూడా ఎళ్లి వైఫ్‌ని చంపింది. అది కూడా ఎన్నో సార్లు మెడ మొత్తం చెయ్యి అంతా పొడిచి పొడిచి చంపిందంట. అవును. ఈవెన్ షీ క్యారీడ్ ఎ గన్ ఆల్సో. హ్మ్. అక్కడికెళ్ళి హస్బెండ్ లేని టైంలో ఎళ్లి పొడిచి చంపేసిందంట. అంటే ఇప్పటివరకైతే జస్ట్ ఇన్వెస్టిగేషన్ లాగానే ఉంది. ఇక్కడ ఏం జరిగిందంటే ఏదో వాళ్ళిద్దరి మధ్య కాన్ఫ్లిక్ట్స్ వచ్చినాయి. అంటే ముందు వీళ్ళిద్దరు రిలేషన్‌లో ఉండే. ఆ తర్వాత ఈమెను వదిలేసి వెళ్ళి ఆమె చేసుకున్నాడని చెప్పేసి ఆమె మీద కోపంతో ఆమెను చంపేసింది. అంటే ఆమె కోపం అంతా హస్బెండ్ మీద. హస్బెండ్ చంపకుండా వైఫ్‌ని చంపేసింది. అంటే జెలసీ అనేది ఎక్కడ దాకా పీక్స్ దాకా పోయిందో చూడండి. అంటే ఆడవాళ్ళు అంటేనే జెలసీ. అది మనం నేను ఆడపిల్లని కానీ ఒప్పుకోవాల్సిన విషయం ఏంటంటే అంటే ఏదైనా యాక్సెప్ట్ చేయగలుగుతుంది కానీ తన హస్బెండ్ తన బాయ్ ఫ్రెండ్ ఇంకో ఆవిడతో ఉంటే మాత్రం యాక్సెప్ట్ చేయలేదు. అట్లనే ఆయన చంపేయచ్చు కదా మేడం. ఇక్కడ అదే కదా షాకింగ్. ఆయన చంపేయకుండా ఆమె చంపేసిందంటే జెలసీ అంతా కోపం అంతా అమ్మాయి మీద ఉన్నట్టు. ఈవిడ వల్ల ఈయన దూరం ఏంటి అనుకుందో ఏమనుకుందో ఎవడు తెలుసు. కానీ అంటే ఈ జెలసీ అనేది ఉంటుంది ఆడవాళ్ళకి. కానీ మరీ ఈ రేంజ్లోన అంటే మనం చూడాల్సిన విషయం ఏంటంటే వాయిలెన్స్, ఈ క్రుయాలిటీ అనేది జెండర్ న్యూట్రల్ కాదు. అంటే మనం మాట్లాడుకుంటాం ఓన్లీ అబ్బాయిలే చంపుతారు, అబ్బాయిలు యాసిడ్లు పోస్తారు, అబ్బాయిలు అమ్మాయిలు చంపుతూ మాట్లాడుతుంటాం. ఇప్పుడు అమ్మాయిలు కూడా చంపుతున్నారు అనడానికి ఇది ఒక ఎగ్జాంపుల్. అంటే ఆ అమ్మాయి వాయిలెన్స్ ఏ రేంజ్ పోయిందంటే ఒక అమ్మాయిని చంపే రేంజ్కి వెళ్ళిపోయింది, ఒక మనిషిని చంపే రేంజ్కి వెళ్ళింది. సో వాయిలెన్స్ అనేది ఓన్లీ అబ్బాయిలకే కాదు, ఇప్పుడు అమ్మాయిలకు కూడా ఒక ఇదైపోయింది అనమాట. సో దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే, ఎవరైనా అమ్మాయిలు పెళ్లి చేసుకునే ముందు మీ హస్బెండ్కి గర్ల్ ఫ్రెండ్ ఉందో లేదో అడిగి కనుక్కొని ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న తర్వాత పెళ్లి చేసుకోండి. అంతే అంటారా? అంతే.